నమస్తే సీతక్క గారు. నమస్తే అండి. అంటే యాక్చువల్‌గా సీతక్క అనగానే దాని ముందు ఆదివాసీ బిడ్డ అని ఒకటి ఉంటది. ఇప్పుడేంటంటే వాళ్ళందరి ఆకాంక్షలను రిప్రజెంట్ చేస్తూ మీరు మంత్రిగా కూడా అయ్యారు. సో, బేసిక్‌గా ఏంటంటే మీరు అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌కి పూర్తిగా దూరంగా ఉంటారు. ఎప్పుడన్నా సమాజ సేవ, రాజకీయాలు తప్ప నుంచి ఇటెప్పుడు రారు గదా! సో, ఫస్ట్ టైము ఒక ప్రోగ్రామ్‌కి రావడం ఇదంతా ఇది కూడా ఆదివాసీ కోణం ఉంది. హ్మ్. ములుగు బ్యాక్‌గ్రౌండ్. ములుగు ప్రజల యొక్క జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఆదివాసీ అమ్మాయి హ్మ్. తులసి అనేటువంటి అమ్మాయి తాడువాయి మండలం తక్కలగూడెం నుంచి ఈ యొక్క డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయింది. హ్మ్. అక్కడ సెలెక్ట్ చేసినటువంటి పిల్లలు కానీ అక్కడ టీచర్గా ఉన్నటువంటి మా అక్కడ లోకల్ స్థానిక సంతోష్ అనేటువంటి మా పిల్లగాడు అక్కడ 5-6 స్కూల్స్ కూడా నడిపిస్తున్నారు. వాళ్ళంతా కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్కు తీసుకురావడం జరిగింది. సో మా అక్కడ నుంచి మా ప్రాంత మా బిడ్డలు పిల్లలు అందరూ వచ్చిండ్రు. వారందరినీ కలుసుకోవడం అదేవిధంగా అమ్మాయికి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం మాత్రమే. అయితే యాక్చువల్‌గా ఆ అమ్మాయి చేసిన 10 నిమిషాల స్కిట్‌లోనే మాకు దాని గురించి ఎలాంటి సంబంధం లేకపోయినా కళ్ళకి కట్టినట్టు అయన్నీ కనిపించినియి. మీరేంటంటే స్వయంగా చూసారు. కరోనా టైంలో గాని, మిగతా టైంలో గాని మీరంతా తిరిగారు. కాలినడకన తిరిగి చూసిన ప్రాంతాలు గదా! సో, మరి మీకెలా అనిపించింది? అంటే అది మా జీవితం. హ్మ్. అనిపించడం, అనిపించకపోవడం కాదు. మేము పుట్టింది నేను కూడా ఆదివాసిని. అటవీ ప్రాంతం నుంచి పుట్టిన 9, 10 ఏండ్లు అడవిలోనే బతికినాం. అడవి అంటే హ్మ్. ఇల్లు అది ఇది లేకుండా చెట్ల కింద బతికిన ఉద్యమాలు చేసినాము. హ్మ్. తర్వాత కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రాంతంలో పనిచేస్తున్నాం కాబట్టి అది మా జీవితం. హ్మ్. ఆ జీవితాలలో విద్యాపరంగా, తర్వాత హెల్త్ పరంగా, రోడ్డు రవాణా పరంగా, ఆర్థికంగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఖచ్చితంగా నా శాయశక్తులు నేను కృషి చేస్తాను. మీరు అసలు అంటే మీకు ఎప్పుడూ బిజీగా ఉంటారు రాజకీయాలతో, సమాజ సేవతో. మరి మీకు ఎప్పుడైనా అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసే అవకాశం ఉంటదా? అసల లేదంటే ఇదేనా ఫస్ట్ టైమ్ ఎప్పుడైనా చూసారా? అంటే ఇప్పుడే ఫస్ట్ టైము. అందులో నేను జనరల్‌గా వేటికైతే ఒప్పుకోకపోదును. కాకపోతే ఒక ఆదివాసీ బిడ్డకు ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసేటువంటి అవకాశం వచ్చింది. దట్ టు మై కాన్స్టిట్యుయెన్సీ. నేను ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా కాబట్టి. అది కాకుండా చిన్న పిల్లల ప్రోగ్రాము. అందులో అక్కడ అంటే ఎప్పుడు కూడా ఇలాంటి తెగలకు అవకాశం రాదు. అవకాశం జీ తెలుగు నుంచి డ్రామా జూనియర్స్ అంటే యాక్టివ్ చేసే విధంగా అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ రావడం. అంటే మాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇంతకుముందు ఏదైతే విద్య, వైద్యం, రవాణా అవన్నీ అందో అవన్నీ లేని ఒక గూడెం నుంచి వచ్చిందని చెప్పింది కదా! అవన్నీ కూడా సీతక్క గారు వాళ్ళకి ఇస్తారు. ఒక భరోసా ఇవ్వడానికి ఇక్కడ వస్తున్నారని తెలిసి మాకు తెలిసింది. సో, అది ఎంతవరకు మీరు దానికి సంబంధించి తీసుకోబోతున్నారు? వాస్తవానికి గత 5-10 సంవత్సరాల నుంచి అలాంటి గూడాలలో స్కూల్స్ లేవు. మేమే ఓన్గా కొంత చందాలు వేసుకొని లేదా స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించి ఇట్లా మేము నడిపించినాం. ఇప్పుడు నేను పూర్తిగా అక్కడ బాధ్యత తీసుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఒక స్కూల్ కట్టివ్వడం. ఒకటేంటంటే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఎడ్యుకేషన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. నేను మాట్లాడితే ఒక రకంగా గత నాయకులు రాజకీయం చేసేది. రాజకీయం కాదు, మానవత్వంతో పనిచేయాలని మనం అన్నాం. ఓట్లతో ముడిపెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు గెలిచినా పోకున్నా ఏం కాదు అనుకునే భావాన్ని కాదు నేను. ఎందుకంటే అక్కడ పరిస్థితి చూసినాం. అక్కడ జీవితాలే మాకు అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి, ఆ ప్రాంతాల్లో బతికి పుట్టి పెరిగినాం కాబట్టి ఖచ్చితంగా మార్పు రావాలి. అందరిలాగా మేము మా పిల్లలు మా ప్రాంత పిల్లలు చదువుకోవాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హెల్త్ ఇవ్వాలి, రోడ్డు రవాణా సౌకర్యం ఇవ్వాలి, సంక్షేమం రావాలి అని మేము కోరుకుంటాం. గత కాలంలో వాళ్ళని అవాయిడ్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు మీరు అక్కడ చూసిన ఆ 10 నిమిషాల స్కిట్‌లో మాకు కళ్ళల్లో చాలా మందికి కళ్ళల్లో నీళ్లు చెమిచినాయి. కొంతమంది చప్పట్లు కొట్టారు, కొంతమంది విజిల్స్ చేశారు. వాళ్ళ భావోద్వేగాలు అలా చాటుకున్నారు కదా! సో, మీరు అలాంటి దాఖలాలు మీరు కళ్ళతో ఎప్పుడైనా అంటే మీ స్వయంగా చూసిన అనుభవాలు ఏమైనా ఉన్నాయంటారా? నేను ఆదివాసీ బిడ్డనే కదా, నేను అంటే అలాంటి బిడ్డనే కాబట్టి జనరల్ రోజు మాకు ఇది రోజు చూస్తూనే ఉంటాను నేను. ఎందుకంటే తిరిగేదే ఆ ఊర్లు ఎక్కువ తిరుగుతుంటాము. చిన్నప్పుడు కూడా మా కుటుంబాలలో కూడా కూలి కుటుంబాలు పనికి పోయి మా అమ్మ అవ్వ పనికి పోయి వచ్చేదానికి ఎదురు చూస్తాము. ఇంట్లో మేము చిన్న పిల్లలుగా ఉండి ఊడ్చుకుంటాం, అన్ని పొయ్యిలాంటివి పెడతాం, నీళ్ళు పెడతాం. వచ్చినాక వాళ్ళు స్నానాలు చేసి పొద్దున్నక పనికి పోయేస్తారు. కాబట్టి ఇట్లాంటివన్నీ నేను కూడా నా చిన్నతనంలో చేసిన వాళ్ళం. ప్రతి ఊర్లో ఇది ఉంటుంది. అది ఆదివాసీ గుర్తొచ్చిందా? అంటే తులసి పర్ఫార్మెన్స్‌లో మీ చిన్నతనాన్ని ఒకసారి చూసుకున్నారా? అవును. మా అమ్మ నాన్న మాకు అంటే వాళ్ళు చాలా తెలివిగా ఇద్దరు నేను మా అన్నతోటే అంటే ఫ్యామిలీ ప్లాన్ చాలా అనుకున్నారు. నాకు తమ్ముళ్ళు అన్నలు ఎవరు అన్న ఒకడే ఉండేది, తమ్ముళ్ళు చెల్లెలు ఎవరు లేరు. కానీ చిన్నతనం నుంచి ఒక పేద కుటుంబంలో పుట్టిన బిడ్డలుగా
తల్లిదండ్రుల కోసం పనికి పోయితే ఎప్పుడొస్తారు అనే ఆ ఎదురు చూపు అనేది ఖచ్చితంగా అది కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. అయితే మీరు అన్నారు మీకే కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. అంటే మీరు ఒక చూసిన మీ జీవితమే మీకు కనిపించిన తర్వాత కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. అలాంటిది ఆ 10 నిమిషాలు చూసిన తర్వాత మా అందరికీ కూడా అలా అనిపించింది. సో మరి దాని నుంచి వాళ్ళని కొంచెం ముందుకు తీసుకురావడానికి అంటే మీరు ఇంతకుముందు మీరు చెప్పారు మన అంటే రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఒకప్పుడు మీ చేతిలో అధికారం లేదు, ఇప్పుడు అధికారంలో ఉంది కదా. సో ఎలాంటివి ఇది చేయలేకపోతున్నారు? తప్పకుండా ఫస్ట్ ప్రతి ఊర్లో ఒక మంచి స్కూలు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా కొంత రోడ్డు రవాణా వ్యవస్థ, ఇవన్నీ కరెంటు లేని కాడ కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్లలో కొన్ని ఊర్లు ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా నేను సోలార్ లైట్లు కూడా అందించినాం. గతంలో బోరింగ్ వేయించినాం, ఈ మధ్య కూడా బోర్లు వేయించినాం. అక్కడ మిషన్ భగీరథ లేదు, బోర్లు లేవు. జనరల్గానే గతంలో వాళ్ళను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. అట్లా కాకుండా ఉన్న వాళ్ళను ఇక్కడ మనుషులుగా వాళ్ళని గుర్తించి ఎడ్యుకేషన్ అనేది దేశవ్యాప్తంగా అది ప్రజలందరి రైట్, ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది, కానీ దాన్ని కాలు రాసే హక్కు ఎవరికి లేదు. కాబట్టి అవన్నీ తెలిసిన వ్యక్తిగా వాళ్ళందరికీ అవి ప్రొవైడ్ చేస్తా. తప్పకుండా ఆఫ్టర్ 6th కోడ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి గూడాలకు లేదా తండలు వాడలు ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కూడా నేను పనిచేస్తాను. తులసికి ఎలాంటి ఆశీస్సులు అందించారు మీరు? ధైర్యంగా ఉండాలి. తర్వాత మనం వచ్చిన మన జీవితాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ మెట్లకు ఎక్కినా మా పూర్వీకులు మాకు అందించినటువంటి గొప్పతనము, నమ్మకంగా విశ్వాసంగా పనిచేయడము, లేదా మనం ఏ స్థాయి నుంచి వచ్చినామో మన వెనుక ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం గౌరవించుకోవడం. ఈ ప్రపంచం ఒకవైపు తీసుకెళ్తుంది, బట్ ఆమెకు మనం నేర్పియాల్సింది ఆ ప్రపంచం మూలాలు మర్చిపోవద్దు అనేది. అదే నేను ఇప్పుడు స్టేజ్ మీద కూడా అదే అనుకున్నా. అందుకనే ఖచ్చితంగా ఆమె ఒక గొప్ప అంటే మేము ఏమంటారు ఈ దీంట్లోకి వచ్చినా కానీ ఆ తక్కల గుడాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితులను మర్చిపోకుండా వాటిని మనం మా పూర్వీకులు మాకు ఇవి ఇచ్చిర్రు, ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు, ఈ జీవనం ఉండేది. కానీ మేము ఈ స్థాయికి వచ్చిన అయినా కూడా నా గతాన్ని నేను మర్చిపోవట్లేదు, గౌరవించుకుంటాం అనే లక్ష్యంతో ఆమెను పనిచేయాలని కోరుకుంటాను నేను. హాయ్ అమ్మ తులసి. హాయ్. డ్రామా జూనియర్స్ అంటే ఒక పెద్ద షోలో అంటే మీ గ్రామాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ దట్టు అంటే సీతక్క గారు లాంటి ఒక పెద్ద మనిషి ముందు మొత్తం ఈ పెర్ఫార్మెన్స్ అంతా చేసావు కదా, ఏమనిపించింది? ఏమన్నా నర్వస్గా అనిపించిందా ఆ టైంలో? ఎలా ఉంది ఫీలింగ్? చాలా సంతోషంగానే ఉంది, హ్యాపీ. అయితే యాక్చువల్గా దాంట్లో చాలా అంటే ఫస్ట్ ఉసేరావులమ్మ సాంగ్కి డ్యాన్స్ కానీ, తర్వాత పొయ్యి వెలిగించడం, కట్టెలు కొట్టడం, ఇవన్నీ చేసేవా? లేదంటే కనుక ఇక్కడ ఓన్లీ ఈ డ్రామా జూనియర్స్ గురించి అన్ని మామూలుగా రిహార్సల్ చేసినాయినా, లేకపోతే ఎప్పుడు మీరు రెగ్యులర్గా మీ జీవితంలో ఉండేవా అవన్నీ? మేము చేసినాం రియల్. అయితే ఇప్పుడు ఇందాక లాస్ట్లో పెద్ద డైలాగ్ చెప్పావు కదా, విద్య కావాలి, వైద్యం కావాలి, రవాణా, ఇవన్నీ అని చెప్పేసి. సో మీకు జనరల్గా మీ ఊళ్ళో మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారో ఏం చూపించాలనుకుని వచ్చారు అసలు ఇక్కడికి? మా కష్టాల గురించి చూపెట్టాలని వచ్చాను. మమ్మల్ని ఇక్కడ దాకా తెచ్చింది సంతోష్ సార్, అందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అయితే ఇప్పుడు ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు, దీనికి సంబంధించి ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు ఇంతమంది ముందు ఒకేసారి దాదాపు లోపల ఒక 100 మంది 50 మంది ముందు సెట్స్ ముందు ఇలాంటివన్నీ చేయాలన్నప్పుడు మరి ఏం భయం అనిపించలేదు ఎక్కడా కూడా? అంటే రకరకాలుగా అందరూ ఒక పక్క నుంచి వెళ్ళేస్తున్నారు, ఒక పక్క నుంచి సౌండ్లు చేస్తున్నారు, అయినా కూడా నువ్వు అంత ఫోకస్డ్గా చేసావు ఏం పట్టించుకోకుండా? నాకు భయం అనిపించలేదు. వాళ్ళకి వెళ్ళి పట్టించుకోలేదు, నాది నేనే చేసుకున్నా. సో మీ తమ్ముడిని అక్కడ అంటే ఒక తమ్ముడిని ఊహించుకుని ఒక బొమ్మతో చేసావు కదా, అవన్నీ మీ రియల్ లైఫ్లో కూడా అంతేనా? ఎప్పుడు అలాగే ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది, మా రియల్ స్టోరీ అయితే కూడా ఇది కూడా. సో అసలు అంటే మీకు మీ ఊరికి ఒక కరెంట్ కానీ ఇవి కానీ ఏమీ లేవా, లేకపోతే ఉన్నాయా, లేకపోతే లిమిటెడ్ వనరులు? ఎలా మీరు ఇప్పుడు చదువుకునే స్కూల్ కానీ అవన్నీ ఏంటి, ఎలా ఉంటుంది అది? లేవు, కానీ మా ఊరు వాళ్ళందరూ కొనుక్కున్నారు. అది కొనుక్కున్న ద్వారా మాకు కరెంటు వచ్చింది. మాది చీకటి బతుకులే, కానీ అలా చీకటితో ఉండలేమని మేము కరెంట్ కొనుక్కున్నాము. కరెంట్ కొనుక్కున్నారు. మరి అంటే స్కూల్కి వెళ్ళడం రోజు ఇవన్నీ కూడా ఏంటి నడిచి వెళ్తారా, లేకపోతే అసలు రోజు స్కూల్ జరుగుద్దా? లేకపోతే అంటే మీకు కొంచెం లిటిల్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాం కదా, కొంచెం ఇంగ్లీష్ కూడా ఉంటుందా మీ స్కూల్స్? ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా మీకు? ఉన్నాయి, మేము నడుచుకుంటూనే వెళ్తాం స్కూల్ దగ్గరికి. ఇప్పుడు నేను హాస్టల్లో జాయిన్ అయినా, ఏజెస్ గర్ల్స్ ప్రాజెక్ట్ నగరంలో. నేను ఇప్పుడు 6th క్లాస్. అంటే అసలు ఈ డ్రామా జూనియర్స్ అనే దానికి అసలు మీరు రావడానికి రీజన్ ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు?
అంటే నాకు డ్రామా జూనియర్స్ అని తెలియదు. సార్ వాళ్ళు వచ్చి మాకు ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పేసి చేపించారు. అందులో నేను సెలెక్ట్ అయినందుకు డ్రామా జూనియర్స్లో తెచ్చిండు. సో మొత్తానికి అయితే మీ ఇంటి కథ మీ ఊరి కథనే అందరు ప్రజలందరికీ తెలియజేయాలని ఒక ప్రయత్నం అయితే చేసావు మొత్తానికి. ఆ, ఓకేనమ్మా, సరే, చాలా బాగా చేసావు. సీతక్క గారు కూడా మెచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాం. ఆవిడ చెప్పినట్టే ఎక్కడికి వెళ్ళినా ఎంత పైకి వెళ్ళినా కూడా మూలాలైంది మర్చిపోకుండా సేవ చేయాలని కోరుకుంటున్నారు. సో నీకు అదంతా మంచి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.